షేర్లింగంపల్లి 106వ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో మంజీరా త్రాగునీటి పైప్లైన్ లీకేజీ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 15 రోజులుగా పైప్లైన్ లీక్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీంతో త్రాగునీరు కలుషితమై ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై సంబంధిత వాటర్ వర్కర్స్ అధికారులకు సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని క్రమంగా పరిష్కరిస్తున్నామని అధికారులు చెప్పడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జోనల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోందని ఆరోపించారు. రోగాల పాలయ్యే అవకాశం ఉంది. ఇక వెంబడే మన సంబంధిత అధికారులు రావాల్సిన అవసరం ఉంది. రిపేర్ చేయాలి. లేని పక్షంలో ఇక్కడ కాలనీ ఒక్కసారి విజువల్ పెట్టండి. ఆ కాలనీలో మొత్తం కలుషితమైన నీరు తాగడం ఇబ్బందులు రోగాల పాలయ్యే అవకాశం ఉంది. కానీ నేటి వరకు కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినా చూడండి, ఇదే ఇంట్లో మొత్తం లీకేజీ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి అడిగి తెలుసు. చెప్పండి, ఇక్కడ చెప్పండి అక్క, ఇక్కడ చెప్పండి, ఇక్కడ అండి చెప్పండి, సమస్య ఏమైంది? మాకన్నీ అసలు 4 రోజుల నుండి అసలు నీళ్ళు సరిగ్గా రావడం లేదు. దురదలు వస్తున్నాయి. ఏమో ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎవరు చూస్తారు? చెప్తుంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఇంక మేము ఎలా బతకాలి చెప్పండి. నీళ్ళు కూడా ఎత్తలేదు. నీళ్ళు ఇవాళ టీవీ న్యూస్కి ఇస్తామని చెప్పేసి మొత్తం బంద్ చేసేయమన్నారంట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? టీవీ న్యూస్కి చెప్పొద్దు, ఇక్కడ ఏం జరిగినా చెప్పొద్దు. మాకు మేమే మింగుకోవాలి. 4 రోజులు ఇదే సమస్య. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మాకు నీళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి. మరి నీళ్ళు లేకపోతే మేము ఎలా ఉండాలి? పైనేమో వర్షాలు, ఇప్పుడేమో నీళ్ళు కంప్లైంట్. నువ్వులు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది. తినాలా, తాగాలా? గవర్నమెంట్ ఏమైనా మమ్మల్ని చూస్తుందా? అయిపోయింది. సో మాట్లాడండి, చెప్పండి. చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంది. అసలు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అదే మీరు సాల్వ్ చేయాలని చెప్తుంది. చాలా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. అసలు తాగడానికి కూడా నీళ్ళు వదులుతలేడు. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. స్టార్టింగ్ వాటర్ అంతా కొంచెం బ్రౌనిష్ కలర్ అలా వస్తున్నాయి. అలా వస్తున్నాయండి వాటర్ మొత్తం. చాలా స్మెల్ వస్తున్నాయి. వాటరు డ్రైనేజ్ కలిసి వస్తున్నాయి. ముక్కు కాడ పెట్టుకుంటే గలీజ్ వాసన. ఆ నీళ్లు పట్టాలంటేనే మాకు భయం వేస్తుంది. వాడాలని అనిపించడం లేదు. బ్రతకాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. పరిస్థితి ఇలా ఉంది. మీడియాలో ఈ వార్తా కథనాన్ని విడుదల చేస్తే మేము రాము రిపేర్ చేయమని అధికారులు అంటున్నట్టు బంద్ చేస్తామని అంటున్నారంట. వాటర్ను నిలిపేస్తామని అనడం ఎంతవరకు సమంజసం? వీళ్ళు అధికారుల ద్రోహుల, మరి ఎలాంటి వాళ్ళు? మరి ఐబీటీవీతో ఇప్పుడు అడిగి విన్నారు కదా, వాళ్ళు మాట్లాడారు పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కేబీ రాజు, జర్నలిస్ట్, షేర్లింగంపల్లి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 106 డివిజన్ పాపిరెడ్డి కాలనీ. ఇక్కడ ఈ పరిధిలోని ఒక మంజీరా పైప్లైన్ లీకేజ్ అయ్యి కావడంతో దీంతో బురుగులాగా, అంటే సర్ఫ్ వేసినట్టుగా వాటర్ లీకేజ్ అయ్యి అనేక రోగాల పాలవుతున్న. నేటి వరకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇతర వాటర్ సప్లై అధికారులు నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రోగాల పాలయ్యే అవకాశం ఉంది. ఇక వెంబడే మన సంబంధిత అధికారులు రావాల్సిన అవసరం ఉంది. రిపేర్ చేయాలి. లేని పక్షంలో ఇక్కడ కాలనీ ఒక్కసారి విజువల్ పెట్టండి. ఆ కాలనీలో మొత్తం కలుషితమైన నీరు తాగడం ఇబ్బందులు రోగాల పాలయ్యే అవకాశం ఉంది. కానీ నేటి వరకు కూడా ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయినా చూడండి, ఇదే ఇంట్లో మొత్తం లీకేజీ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి అడిగి తెలుసు. చెప్పండి, ఇక్కడ చెప్పండి అక్క, ఇక్కడ చెప్పండి, ఇక్కడ అండి చెప్పండి, సమస్య ఏమైంది? మాకన్నీ అసలు 4 రోజుల నుండి అసలు నీళ్ళు సరిగ్గా రావడం లేదు.
దురదలు వస్తున్నాయి, ఏం ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎవరు చూస్తారు? చెప్తుంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఇంక మేము ఎలా బతకాలి చెప్పండి. నీళ్ళు కూడా ఎత్తలేదు. నీళ్ళు ఇవాళ టీవీ న్యూస్కి ఇస్తామని చెప్పేసి మొత్తం బంద్ చేసేయమన్నారంట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? టీవీ న్యూస్కి చెప్పొద్దు, ఇక్కడ ఏం జరిగినా చెప్పొద్దు. మాకు మేమే మింగుకోవాలి. 4 రోజులు ఇదే సమస్య. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మాకు నీళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి. మరి నీళ్ళు లేకపోతే మేము ఎలా ఉండాలి? పైనేమో వర్షాలు, ఇప్పుడేమో నీళ్ళు కంప్లైంట్. నువ్వులు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది. తినాలా, తాగాలా? గవర్నమెంట్ ఏమైనా మమ్మల్ని చూస్తుందా? అయిపోయింది. సో మాట్లాడండి, చెప్పండి. చాలా రోజుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంది, అసలు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. అదే మీరు సాల్వ్ చేయాలని చెప్తుంది. చాలా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి, అసలు తాగడానికి కూడా నీళ్ళు వదులుతలేడు. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. నీళ్ళు ఎట్లా ఉన్నాయి? స్టార్టింగ్ వాటర్ అంతా కొంచెం బ్రౌనిష్ కలర్ అలా వస్తున్నాయి. అలా వస్తున్నాయండి వాటర్ మొత్తం. చాలా స్మెల్ వస్తున్నాయి. వాటరు డ్రైనేజ్ కలిసి వస్తున్నాయి. ముక్కు కాడ పెట్టుకుంటే గలీజ్ వాసన. ఆ నీళ్లు పట్టాలంటేనే మాకు భయం వేస్తుంది. వాడాలని అనిపించడం లేదు. బ్రతకాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. సో పరిస్థితి ఇలా ఉంది. మీడియాలో ఈ కథనాన్ని, వార్తా కథనాన్ని విడుదల చేస్తే మేము రాము రిపేర్ చేయమని అధికారులు అంటున్నట్టు బంద్ చేస్తామని అంటున్నారంట. వాటర్ను నిలిపేస్తామని అనడం ఎంతవరకు సమంజసం? వీళ్ళు అధికారుల ద్రోహుల, మరి ఎలాంటి వాళ్ళు? మరి ఐబీటీవీతో ఇప్పుడు అడిగి విన్నారు కదా, వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కేబీ రాజు, జర్నలిస్ట్, శేర్లింగపల్లి.